శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు హితోపదేశ్. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు మన భారతదేశంలో కొన్ని చోట్ల అంటే కర్ణాటక ఇంకా నార్త్లో అన్నీ కూడా హనుమాన్ జయంతి అన్నమాట. చిత్ర పౌర్ణమి అంటాము. చైత్ర పౌర్ణమి రోజు హనుమాన్ జయంతి సెలబ్రేషన్ అన్నది ఉంది. ఒక్క సంవత్సరానికి మూడు సారి వస్తాయి హనుమాన్ జయంతి. ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క కైండ్లో. ఈరోజు కర్ణాటక ఇంకా నార్థన్ స్టేట్స్ అన్నిట్లో కూడా హనుమాన్ జయంతి సెలబ్రేషన్స్ ఉన్నాయి. సో మనం ఈరోజు హనుమంత దేవుడి గురించి కొన్ని విషయాలు చూద్దాం. ఏమంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మొత్తం వినండి. ఏమంటే ఇప్పుడు ఇన్ జనరల్ వచ్చి దేవుడు ఏమేమి కార్యాలు చేస్తాడో, ఆయన అవతార సమయంలో ఏమేమి మహిమలన్నీ చూపిస్తాడో శ్రీమన్నారాయణుడు, దాన్ని దేవతలు అట్లాగే కాపీ చేయాలని అనుకుంటారు. అంటే ఇప్పుడు తండ్రి చేసేది పుత్రుడు ఫాలో అవుతాడు కదా, మంచిదైనా చెడైనా. అందుకే తండ్రి వచ్చి మంచిదే చేసి చూపించాలి అంటారు. అట్లాగే శ్రీమన్నారాయణుడు అందరికీ తండ్రి కదా, లోకానికే పరబ్రహ్ముడు తండ్రి. సో ఆయన ఏమేం చేస్తాడో మహిమలు, కార్యాలు, బలకార్యం ఉండొచ్చు, జ్ఞానకార్యం ఉండొచ్చు, ఏదైనా వాటిని దేవతలు కూడా అట్లాగే వాళ్ళు కూడా చేయాలి అని కాపీ కొట్టాలని అనుకుంటారు. అంటే అది వాళ్ళ స్వభావం అన్నమాట. అట్లాగే ముఖ్య ప్రాణ వాయు దేవుడు అవతారమైన హనుమంతుడు కూడా దేవుడు చేసిన ఎన్నో విషయాల్ని సేమ్ ఆయన కూడా చేసి చూపించారు. చాలా ఉన్నాయండి, 100 చెప్పచ్చు, 1000 కూడా చెప్పచ్చు. బట్ నాకు అంత యోగ్యత లేదు కాబట్టి నేను అబ్జర్వ్ చేసిన కొన్ని విషయాల నుంచి కొన్ని చెప్తా. మనకి కూడా సమయం ఉండదు కదా, అందుకే కొంచెం చెప్తా. నేను అబ్జర్వ్ చేసినది కొన్ని చెప్తా. అంటే మా గురువులందరూ కూడా ఇది చెప్పినదే, అదన్నీ నోట్ చేసుకుని నేను చెప్తా. సో ఈరోజు మనం ముఖ్య ప్రాణవాయుదేవుడైన హనుమంతుడు దేవుడిని చూసి ఏమేమి చేశాడు అట్లాగే అని చూద్దాం. ఫస్ట్ థింగ్ చూడండి, శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమి చేశాడు? మహాభారత యుద్ధం సమయంలో అర్జునుడిని కౌరవులందరినీ కూడా చంపాలని కన్విన్స్ చేస్తూ ఉంటే, అర్జునుడు నేను చెయ్యను, వీళ్ళందరూ నా చుట్టాలు, నా అన్న తమ్ముళ్ళు, నా పెద్దనాన్న, నా మావయ్య, నా తాత అని భీష్మాచార్యుడిని, ఇంకా గురువులు ఉన్నారు, కృపాచార్య, ద్రోణాచార్య, ఎవరి మీద నేను ఆయుధ ప్రయోగం చెయ్యను అని చాలా అడమెంట్గా ఉన్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నాడు, నువ్వు క్షత్రియుడు, ఇది వచ్చి నీ కోసం నువ్వు చేయలేదు, లోక సుఖం కోసం నువ్వు చెయ్యాలి. వాళ్ళందరూ వచ్చి మోసం చేసిన వారు, మిమ్మల్ని మాత్రమే కాదు ప్రజల్ని కూడా వాళ్ళు వచ్చి చాలా టార్చర్ పెడుతూ ఉన్నారు, ట్యాక్స్ ఎక్కువ వేయటం, ఇట్లా అన్నీ చేసి. సో నువ్వు లోక సుఖం కోసం నువ్వు చెయ్యాలి, నువ్వు క్షత్రియుడు, ఇది నీ బాధ్యత అని ఎంత చెప్పినా అర్జునుడు కన్విన్స్ కాలేదు. అప్పుడు ఇంకా ఆఖరికి చెప్పేద్దామని కృష్ణుడు, నేనే దేవుడు, నువ్వు నేను చెప్పినా కూడా వినవా అంటాడు. అప్పుడు అర్జునుడికి కొంచెం సంశయం ఉంది, నిజంగానే ఇతను దేవుడేనా అని. అంటే సగం హాఫ్ మైండెడ్ అర్జునుడు, కొంచెం నమ్ముతాడు, కొంచెం నమ్మలేదు. అప్పుడు కృష్ణుడు వేరే దారి లేకుండా విశ్వరూపం, పెద్ద రూపం ధరించి, నాలోనే అన్ని లోకాలు ఉన్నాయి, నా ఆజ్ఞ నుంచే సృష్టి, స్థితి, ప్రళయం అన్నీ కూడా జరుగుతాయి, నా ఆజ్ఞ లేకుండా ఒక పక్షి, ఒక క్రిమి కూడా, ఒక చీమ కూడా జరగదు అని చెప్పి విశ్వరూపంలోనే అన్నీ చూపిస్తాడు, నేనే పరమాత్ముడు అని చూపిస్తే అప్పుడు అర్జునుడికి జ్ఞానం వస్తుంది. అంటే అర్జునుడు ఇంద్రదేవుడిని అవతారమే కదా, అప్పుడు ఇమ్మీడియట్గా అర్థమైపోతుంది, అయ్యో మనం తప్పు చేశాము, కృష్ణుడు దేవుడే అని చెప్పి విశ్వరూపం చూసి కన్విన్స్ అయిపోతాడు అని వస్తుంది. అట్లాగే హనుమంతుడు కూడా ఏం చేశాడు, సీతమ్మని వెతకటానికి అందరూ లంక వెళ్ళటానికి దారి చూడాలి, సముద్రంని ఎట్లా దాటాలని అని వానరాలందరూ
కూర్చొని డిస్కషన్స్ అనమాట చేస్తూ ఉంటే అప్పుడు అందరూ కూడా జాంబవంతుడు ఉండని అంగదుడు అందరూ కూడా నేను ఇంతే వెళ్ళగలుగుతా, నేను ఇంత దూరమే వెళ్ళగలుగుతా సముద్రంని, ఇంకా జాంబవంతుడైతే ఇంకా నేను వెళ్తే తిరిగి రాలేను, నాకు వచ్చి మోకాలు నొప్పి ఉంది, ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క మైల్స్ ఇంత యోజన దూరం వెళ్తా, ఇంత యోజన దూరం వెళ్తా, అంతే. ఇంకా బ్యాలెన్స్ ఎవరు వెళ్తారు, అట్లా ఉండదు కదా. అప్పుడు ఇదన్నీ జరిగేటప్పుడు హనుమంతుడు సైలెంట్గా ఉన్నాడు. ఆఖరికి జాంబవంతుడు, హనుమంత నువ్వే దీన్ని చేయగలుగుతావు, నువ్వు చెయ్యాలి తప్పకుండా మా కోసం అంటే, యాక్చువల్లీ ఇది జాంబవంతుడు చెప్పినది వల్ల హనుమంతుడికి తెలియట్లేదు, ఆయన బలం ఆయనకు తెలుసు. ఊరికే అలా రామాయణంలో ఒక జాంబవంతుడికి కూడా ఒక క్రెడిట్ ఇవ్వాలని అట్లా వాల్మీకి రాశారనమాట. అప్పుడు హనుమంతుడు ఏం చేస్తాడు, పెద్ద విశ్వరూపం తీసుకుంటాడు. తీసుకుని గర్జన చేస్తాడు, సింహనాదం చేస్తాడు. ఇంకా అక్కడ ఉన్న పర్వతాలన్నీ కూడా అట్లా ఇదైపోతాయి, షేక్ అయిపోతాయి. అంటే చూడండి, ఎర్త్క్వేక్ వచ్చినట్టు అయిపోతుంది. సముద్రంలో సునామీలాగా నీళ్ళు పైకి వస్తాయి, బయటకు వస్తాయి సముద్ర నీళ్ళన్నీ. ఇట్లా ఒక సింహనాదంతో పెద్ద విశ్వరూపం హనుమంతుడు తీసుకొని, నేనే ఈ రామకార్యంని కరెక్ట్గా సక్సెస్ఫుల్గా చేయడానికి సమర్థుడు అని చూపిస్తాడు. ఇంకా వెళ్తాడు, సాధిస్తాడు కూడా. సో కృష్ణ పరమాత్మ ఎట్లా విశ్వరూపం తీసి అర్జున్ని కన్విన్స్ చేశాడో, అట్లాగే హనుమంతుడు కూడా నేనే ఈ రామకార్యంని కంప్లీట్ చేయడానికి నన్ను తప్ప ఎవరి వల్ల అవ్వదని విశ్వరూపం తీసి అందరికీ చూపించి ప్రూవ్ చేశాడనమాట. సో ఇది ఒకటి దేవుడిని చూసి హనుమంత దేవుడు వచ్చి, వాయుదేవుడు వచ్చి కాపీ చేశాడు. ఇంకొకటి చూశారంటే, ద్వాపర యుగంలో ఇంద్రుడు పెద్ద ప్రళయకాల వర్షం ఇచ్చాడు కదా. అప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చేశాడు, గోవర్ధన పర్వతంని ఎత్తి అక్కడ ఉన్న గోపాలకులు, గోవులు అందరినీ కూడా రక్షించాడు. అట్లాగే హనుమంతుడు ఏం చేశాడు, రావణుడు ఇంకా ఆ రావణుడు సైన్యంలో ఉన్న వాళ్ళందరూ విష బాణాలు వేసి రాముడు వైపు ఉన్న అందరి మీద కూడా వేస్తారు. అప్పుడు చాలా వానరాలు కూడా మూర్ఛ అయిపోతాయి. ఇంకా లక్ష్మణుడు కూడా మూర్ఛ అయిపోతాడు. అప్పుడు హనుమంత దేవుడు ఏం చేస్తాడు, రాముడు ఆజ్ఞ ప్రకారం హిమాలయంలో ఉన్న ద్రోణగిరి పర్వతం లేకపోతే గంధమాదన పర్వతం అంటారు, ఆ పర్వతంని ఎత్తుకొచ్చి సంజీవిని మూలక కావాలని ఔషధంని పట్టుకొచ్చి లక్ష్మణుడికి మాత్రమే కాదు, ఇంకా అక్కడ మూర్ఛ అయిపోయిన అన్ని వానరాలకి కూడా వాటిని ఇచ్చి ప్రాణమిస్తున్నాడు. అంటే చూడండి, హనుమంత దేవుడు పెద్ద జ్ఞాని. ఆయనకేమి ఆ సంజీవి మూలిక ఎక్కడ ఉందని తెలీదా, ఆ పర్వతంలో తెలుసు. కానీ ఎట్లా వచ్చి కృష్ణ పరమాత్మ ఆ పర్వతంని గోవర్ధన పర్వతంని ఎత్తాడో అట్లాగే మనం కూడా చెయ్యాలి అని చెప్పాం కదా. తండ్రిని చూసి పుత్రులు చేస్తారు, సో దేవుడిని చూసి వీళ్ళు కూడా చేస్తారు. సో హనుమంతుడు కూడా ఆయన బలం కూడా ఆ పర్వతం ఎత్తేంత బలం నాకు ఉంది అని, అది కూడా మనం బలకార్యం, అదే అంటారు బలకార్యం. ఆ బలకార్యంని ప్రూవ్ చేయడానికి కోసం దాన్ని తీసుకొచ్చారు. సో దేవుడిని చూసి ఆయన కూడా పర్వతంని ఎత్తుకొని వస్తున్నారు. ఒక్కసారి కాదండి, జనరలీ వచ్చి వాల్మీకి రామాయణం ఒక్కసారి అని ఉంటుంది. యాక్చువల్లీ మూల రామాయణం ఉంది, దాంట్లో 2 సారి ఎత్తుకొస్తాడని ఉంది. సుగ్రీవుడిని కూడా ఒకసారి ఆయన కూడా మూర్ఛ తప్పి పడిపోతాడు, ఆయనని కూడా ఒకసారి బ్రతికిస్తాడు. ఇట్లా అందరికీ ప్రాణం కూడా ఇచ్చి రక్షించిన ఆ ముఖ్య ప్రాణ వాయుదేవుడు ఈ హనుమంతుడు ఇట్లాంటి ఒక పెద్ద మహిమని కూడా చేసి చూపించాడు. ఇంకొకటి చెప్పాలంటే ఇప్పుడు వసుదేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంకా బలరాముడిని శాంతిపని మహర్షి దగ్గర విద్య నేర్చుకోవడానికి పంపించారు. ఇప్పుడు జనరలీ మనం స్కూల్కి పిల్లల్ని పంపిస్తామండి, 12th క్లాస్ దాకా 12 years వాళ్ళు స్కూల్లో చదువుతారు. ఆ తర్వాత కాలేజ్, అది ఒక 3 years, పీజీ కోర్స్ చేస్తే అది ఒక 2 years, ఇట్లా ఒక 18 years దగ్గర చదవటంలోనే పోతుంది. అది కాకుండా మధ్యలో మ్యూజిక్ క్లాస్, డాన్స్ క్లాస్, ఆర్ట్ క్లాస్, పెయింటింగ్ క్లాస్, ఇట్లా క్రికెట్, స్పోర్ట్స్ అని అన్నీ పంపిస్తాం కదా. ఎన్ని ఇయర్స్ తీసుకుంటారండి మన పిల్లలు, ఇన్ జనరల్ మనుషులు ఎన్ని ఇయర్స్ తీసుకుంటారు? బట్ కృష్ణ పరమాత్మ
ఇంకా బలరాముడు కూడా ఇద్దరు కూడా ఏం చేశారు తెలుసా, శాంతిపిని మహర్షి దగ్గర జస్ట్ 64 రోజు అండి, 64 డేస్ అంతే. 64 డేస్లో 64 ఆర్ట్స్ నేర్చుకుని, అది మాత్రమే కాకుండా కృష్ణుడు గురువుకి వచ్చి గురుదక్షిణగా ఏం కావాలని అడిగితే ఆయన ఏమొద్దు అనేశారు. బట్ శాంతిపిని మహర్షి చెప్తున్నారు, నా పత్ని అంటే గురుపత్నికి ఏమైనా కావాలంటే అడిగి నువ్వు ఇవ్వచ్చు అంటే, అప్పుడు ఆవిడ పాపం ఏడుస్తుంది. ఏమి అంటే, నా పుత్రుడు మీలాగే ఉంటాడు, ఇప్పుడు ఉంటే ఆడు చిన్న వయసులోనే సముద్రంలో మునిగి చనిపోయాడు అంటే, కృష్ణుడు బలరాముడు సహితం అక్కడ వెళ్ళి అక్కడ సముద్రం లోపలికి వెళ్ళి ఆ శాంతిపని మహర్షిని పుత్రుడిని తీసుకెళ్ళే దైత్యుడిని చంపి ఆ పుత్రుడిని తీసుకొచ్చి గురువు దగ్గర గురుదక్షిణగా ఇచ్చి ప్రాణంతో ఇచ్చి నమస్కరిస్తాడు. ఇట్లాంటి ఒక 64 రోజుల్లో 64 శాస్త్రాలు విద్యలు నేర్చుకున్న, ఆర్ట్స్ నేర్చుకున్న ఎవరినైనా మనం చూపించగలుగుతామా? పెద్ద జీనియసే ఉండొచ్చు. ఇప్పుడు మనం జీనియస్ అంటాం, సైంటిస్ట్ అంటాం. ఆ జీనియస్కి ఒక్క విషయం గురించి జీనియస్గా ఉంటాడు. 64 ఆర్ట్స్లో జీనియస్ అని ఎవరైనా ఉన్నారా? లేనే లేదు అస్సలు. బట్ కృష్ణ పరమాత్మ అట్లా చూపించాడు. ఏమంటే ఆయనే కదా అన్ని సృష్టి చేసినది. ఆ 64 కళ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆయనే అన్ని సృష్టి చేసినది. ఆయన వెళ్ళి నేర్చుకోవడం అన్నది ఉండదు. అందుకే బట్ ఆ శాంతిపని ఋషికి కూడా ఒక క్రెడిట్ ఇవ్వాలని 64 రోజులు అక్కడ స్టే చేసి గురుసేవాన్ని చేసి, చూడండి, గురుసేవ చేయకుండా మనకి విద్య రాదు అని చూపించడానికి కృష్ణ పరమాత్మ ఈ పనిని చేశాడు, మనకి చూపించాడు. సో ఎవరైనా మనం గురువులకి మనం సేవ చేస్తే ఆ విద్య మనకి తప్పకుండా మంచిగా వచ్చి ఫలితం అన్నది అవుతుంది. ఇట్లాగే చూడండి, సో కృష్ణుడు చేసినది ఒక అసాధ్యమైన కార్యం. 64 రోజుల్లో 64 కళ ఆర్ట్స్ అన్నది నేర్చుకోవడం అన్నది అసాధ్యమైన కార్యం. బట్ నా వల్ల అది అవుతుందని కృష్ణ పరమాత్మ చూపించాడు. ఎందుకంటే నేను సామాన్య మనుషుడు కాదు అని చూపించడానికి. అట్లాగే హనుమంతుడు ఏం చేస్తాడు? జనరలీ చెప్తారు కదా, హనుమంత దేవుడు చిన్న బేబీగా ఉన్నప్పుడు సూర్యుడిని చూసి అది ఏదో ఒక ఆరెంజ్ పళ్ళు అనుకొని దాన్ని చూసి వెళ్ళాడు. ఆ తర్వాత అట్లా అన్నీ వస్తుంది కదా. ఆ తర్వాత ఇంద్రుడు వచ్చి కొట్టాడు, ఇదన్నీ వస్తుంది. ఇది వచ్చి రాంగ్ అండి. అది ఇంద్రుడు వచ్చినది, ఫైట్ అయినది, గద ప్రకారం చేసినది, అది డిఫరెంట్ స్టోరీ. అది నేను చెప్తాను ఇంకొక ఎపిసోడ్లో. బట్ అది నిజం కాదు అనటానికి చూడండి, ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక ప్రూఫ్. ఏం తెలుసా? హనుమంతుడు అన్ని వ్యాకరణాలు, ఉపనిషత్తులు, వేదాలు, అన్ని శాస్త్రాలు, పురాణాలు అన్నీ కూడా ఎవరి దగ్గర వెళ్ళి నేర్చుకున్నాడు తెలుసా? మనలాగా ఇక్కడ భూలోకంలో ఉన్న ఒక గురువు దగ్గర కానీ, ఒక టీచర్ దగ్గర కానీ, ఋషి దగ్గర కానీ కాదండి. సూర్యలోకంకి వెళ్ళి, సూర్యుడు దగ్గర వెళ్ళి, సూర్యుడికి అంతర్యామిగా ఉన్న సూర్యనారాయణుడి దగ్గర అన్నీ నేర్చుకున్నాడండి. మనం చూడండి, మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆ సూర్యుడిని డైరెక్ట్ ఐస్తో మనం చూడగలుగుతామా? తాపం ఎట్లా ఉంటుంది? కంటిన్యూస్గా చూస్తూ ఉంటే కళ్ళు పోతుందండి. అట్లాంటి యోగ్యత మనది. బట్ హనుమంతుడు మనలా కాదు. ఆయన పెద్ద గొప్ప వ్యక్తి. ఆయన ఏం చేశాడు? ఆ సూర్యుడి దగ్గర డైరెక్ట్గా వెళ్ళి అన్ని పాఠాలు చదువుకున్నాడండి. అది కూడా ఎట్లా అంటే, సూర్యుడు ఎట్లా సంచారం చేస్తాడో దానికి ఎదురు నించుని, ఆపోజిట్ అంటే గురుకి ఆపోజిట్ శిష్యుడు కూర్చుంటారు కదా, అట్లా ఆపోజిట్ నించుని ఆ సూర్యుడు ఎట్లా సంచారం చేస్తాడో అట్లాగే హనుమంతుడి దేవుడు కూడా బ్యాక్ సైడ్ నుంచి సంచారం చేస్తూ అన్ని వేదాలు, వ్యాకరణాలు, ఉపనిషత్తులు అన్నీ కూడా, శాస్త్ర పురాణాలు అన్నీ కూడా నేర్చుకున్నాడు. సూర్యుడికి అంతర్యామిగా ఉన్న సూర్యనారాయణుడి దగ్గర నుంచి అనేటప్పుడు ఆ హనుమంతుడు వెళ్ళి ఒక సూర్యుడిని వచ్చి ఒక పళ్ళు అనుకుని, ఒక ఆరెంజ్ పళ్ళు అనుకుని దాన్ని తినటానికి వెళ్ళాడు అంటే ఇది ఎంత పెద్ద మూర్ఖతనం అండి, అజ్ఞానం. మనం అలా చెప్పామంటే మనం అది మాత్రం ఎవ్వరు నమ్మొద్దు. హనుమంత దేవుడు గొప్ప జ్ఞాని, పెద్ద జ్ఞాని. ఆయనకు అన్నీ తెలుసు. ఆయన దేనికోసం వెళ్ళాడు అంటే అది ఒక సెపరేట్ కథ అండి. రాఘుకేతు కథ వస్తుంది.
అది నేను సెపరేట్గా వచ్చి ఇంకొక ఎపిసోడ్లో నేను అది డెఫినెట్గా వచ్చి క్లారిటీ ఇస్తాను. సో ఆయన వెళ్ళినది దానికోసం అన్నమాట. అది ఇంకొక ఎపిసోడ్లో మనం చూద్దాం. సో యాక్చువల్లీ హనుమంత దేవుడి అజ్ఞాని కాదు, ఆయన గొప్ప జ్ఞాని. అండ్ సూర్యుడు అంతర్యామిగా ఉన్న సూర్యనారాయణ దగ్గరనే వెళ్ళి వేదాలు శాస్త్రాలన్నీ చదువుకున్నారు అంటే ఆయన గొప్పతనం ఏంటి అని మనం తెలుసుకోవాలి. సో ఇది కూడా చూడండి, కృష్ణుడు ఎట్లా వచ్చి 64 ఆర్ట్స్ వచ్చి 64 రోజుల్లో నేర్చుకున్నట్టు చూపించి ఆయన ఒక డిఫరెంట్ పర్సన్, నార్మల్ మనుషుడు కాదు అని ఎట్లా ప్రూవ్ చేశాడో దాన్నే కాపీ చేసి హనుమంతుడు కూడా ఏం చేస్తాడు, ఆయన ఒక గొప్ప వ్యక్తి, సాధారణ మనుషుల్లాగా సామాన్య మనుషుల దగ్గర వెళ్ళి ఏది నేర్చుకోలేదు, డైరెక్ట్ ఇంకా సూర్యుడి దగ్గరే వెళ్ళి సూర్యనారాయణ దగ్గరే అన్నీ నేర్చుకుని నేను ఒక గొప్ప వ్యక్తి అని ప్రూవ్ చేశాడు. ఇంకా లాస్ట్గా ఒక విషయం చూద్దాం. యాక్చువల్లీ చాలా చెప్పచ్చు ఇట్లా, దేవుడు చేసింది చాలా విషయాలు హనుమంత దేవుడు చేశాడు, చేసి చూపించాడు అని. ఇంకా లాస్ట్ ఒక్కటి చూద్దాం. కృష్ణ పరమాత్మ మహాభారత యుద్ధంలో ఏమేమి సాహసాలు చేశాడు, ఎట్లా అన్ని పాండవుల్ని సలహాలు ఇచ్చి గెలిపించాడు అని అందరికీ తెలుసు. అభిమన్యు చనిపోయినప్పుడు అర్జునుడు కూడా ఒక శబదం తీసుకొని ప్రాణత్యాగం చేయడానికి వెళ్తే కృష్ణుడే కాపాడాడండి. అట్లాగే ద్రోణాచార్య, భీష్మాచార్య ఇంకా ఇట్లాంటి పెద్ద పెద్ద మహారథుల్ని చంపడానికి అన్నీ కూడా సలహాలు ఇచ్చి వీళ్ళందరినీ కూడా అర్జునుడిని కూడా ఇదన్నీ చేపించి క్రెడిట్ మాత్రం ఎవరికి ఇచ్చారంటే పాండవులకే ఇచ్చాడండి. అర్జునుడే చేశాడు, భీముడే చేశాడు, ధర్మరాజుడే చేశాడు అని అన్ని క్రెడిట్లు కూడా పాండవులకే ఇచ్చాడు. బట్ ఆ చేసినది అన్నీ కృష్ణ పరమాత్మ కదా, ఇది అందరికీ తెలుసు. అట్లాగే హనుమంతుడు కూడా ఏం చేస్తాడండి, రామకార్యాలు అక్కడ రాముడిని మీట్ అయినది హనుమంత దేవుడు ఫస్ట్ రామలక్ష్మణుడిని, ఆ తర్వాత సుగ్రీవుడితో సఖ్యం అంటే ఫ్రెండ్షిప్ చేపించినది హనుమంత దేవుడు. ఆ తర్వాత సుగ్రీవుడికి సహాయం రాముడు చేయాలని చెప్పి వాలిని చంపించి సుగ్రీవుడికి రాజ్యం ఇప్పించి ఇదన్నీ చేసినది హనుమంతుడు. ఆ తర్వాత సీతమ్మని వెతకడానికి వెళ్ళాలి అంటే సముద్రంని దాటినది, అక్కడ వెళ్ళి సీతమ్మని చూసినది, అక్కడ రావణుని పుత్రులు అక్షయ్ కుమార్ వీళ్ళందరినీ కూడా చంపి ఇంకా రావణుడిని మీట్ చేసి లంకాని ఒక పార్ట్నే ధ్వంసం చేసేసి మళ్ళీ అక్కడి నుంచి సీతమ్మ ఇచ్చిన ముద్రిక అంటే చూడమణిని పట్టుకొచ్చి రాముడికి ఇచ్చి ఇంకా విభీషణుడికి సఖ్యం రాముడి దగ్గర చేపించి అన్నీ కూడా చేసినది హనుమంతుడు. ఇట్లా ఇంకా ఆ తర్వాత కూడా రాముడు ఎట్లా వచ్చి అక్కడ యుద్ధం చేశాడో ఆ రావణులు సైన్యంలో, అట్లాగే ఈక్వలీ హనుమంతుడు కూడా యుద్ధం చేసి అప్పుడప్పుడు మూర్ఛయిపోయిన వానర సైన్యాలు అందరికీ కూడా ఔషధం ఇచ్చి లేపించి ప్రాణం ఇచ్చాడండి. చూడండి, అన్నీ రామాయణంలో చూస్తే మ్యాక్సిమం సాహసాలు అన్నీ రాముడు కార్యాల కోసం చేసినది హనుమంతుడే. కానీ క్రెడిట్ మాత్రం లాస్ట్ ఆఖరికి సుగ్రీవుడికే ఇచ్చాడు. అది చూడండి, కృష్ణ పరమాత్మ కూడా అట్లాగే. వాళ్ళందరూ ఎందుకు అట్లా చేస్తారంటే ఇది పెద్దవాళ్ళను జ్ఞానిలోని ఒక గొప్పతనం, వాళ్ళు ఇట్లాగే చేస్తారు. వాళ్ళు పెద్ద పెద్ద విషయాలు సాధించినా కూడా క్రెడిట్ చిన్న వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇది పెద్దవాళ్ళని ఒక గొప్పతనం. కృష్ణ పరమాత్మ ఎట్లో అన్ని కార్యాలు సాహసాలన్నీ చేసి ఆఖరికి క్రెడిట్ వచ్చి పాండవులకి ఇచ్చాడో అట్లాగే హనుమంత దేవుడు అన్ని రామకార్యాలు సాహసాలన్నీ చేసి చూపించి క్రెడిట్ మాత్రం సుగ్రీవుడికి ఇచ్చేసాడండి. ఇది పెద్దవాళ్ళని ఒక గొప్పతనం. వాళ్ళు ఏం చేసినా మేం చేసామో అనకుండా చిన్నవాళ్ళకే క్రెడిట్ ఇవ్వటం. ఎందుకంటే ధర్మంని రక్షించడానికి, ఇంకా ధర్మం అంటే ఇట్లాగే మనకన్నా చిన్నవాళ్ళకి మనం ఆపర్చునిటీ ఇవ్వాలి అని చూపించడానికి కృష్ణుడు చేసి చూపించిందే హనుమంతుడు కూడా చేసి చూపిస్తాడు. ఇట్లా చాలా విషయాలు వచ్చి పరమాత్ముడు చేసిన అన్నిటినీ కూడా హనుమంత దేవుడు చేసి చూపించాడండి. దీంట్లో మనం కొన్ని విషయాలు మనం చూసాము, మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. ఇట్లా మనం కూడా ఈ దేవుడు చేసింది, దేవతలు చేసేది అంటే మంచి విషయాలు ఏదైనా మనం దాంట్లో నుంచి తీసుకొని మనం కూడా దాన్ని మన లైఫ్లో ఫాలో అయ్యామంటే దేవుడు ఎట్లా పెద్ద రామభక్తుడని ఒక పెద్ద గొప్ప పేరు వచ్చిందో
మనం కూడా అట్లాంటి ఒక పెద్ద పేరు మనం తీసుకొని ఇంకా దేవుడిని వైకుంఠంని పొందడానికి చాలానే వచ్చి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ హనుమాన్ జయంతి రోజు నాకు హనుమంత దేవుడి గురించి ఒక 4 మాటలు మాట్లాడడానికి దేవుడే వచ్చి ఉద్వేగం లోపల నుంచి ఆ ప్రేరణ ఇచ్చి నాకు చేపించిన దానికి దేవుడికి కూడా ఒక ధన్యవాదాలు. ఇంకా మీరు కూడా మీ ఈ ఎపిసోడ్ని ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అందరికీ మళ్ళీ ఒకసారి హ్యాపీ హనుమాన్ జయంతి. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.